మమ్మీ, నీకు అవమానం జరిగింది ఏకంత వల్ల కాదు, వీళ్ల వల్ల. ప్రియా, లత, సారీ చెప్పండి. సారీ ఆంటీ. సరే, ఇక మీరు వెళ్ళండి. ఇంకొకసారి ఇలా చేస్తే నేను సహించను. వెళ్ళండి. వెళ్ళొస్తామక్క. మమ్మీ, వాళ్లతో నీకు సారీ చెప్పించాను, అయిపోయింది కదా. ఇప్పుడు నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఏకాంత నా భార్య. నా భార్య కింద కూర్చుని భోజనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ తనకి టేబుల్ మీద కూర్చునే అర్హత లేదా? అయినా ఆ ప్రియా లత గొడవలో అర్థం ఉంది. వాళ్ళ అక్కకి తమ ముందే అవమానం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉంటారు? అందుకని కొట్టడానికి వస్తారా? ఇదేనా వాళ్ళింట్లో వాళ్ళు నేర్పించిన పద్ధతి? మమ్మీ, మీరిద్దరూ కలిసి ఇంటి కోడల్ని అవమానించడం ఏం పద్ధతి? మాట్లాడితే అర్హత లేదు అంటున్నారు. తనకి ఇంటి కోడలు అనిపించుకోవడానికి ఏం అర్హత లేదో చెప్పండి. తను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏకాంత మీ అందరితో కలిసి ఉండాలి అని ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం కనీసం తన్ని మనిషిలా కూడా చూడడం లేదు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి ఏకాంతని ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు. ఏకాంత ఈ వశిష్ఠ భార్య. దట్స్ ఆల్. పదేకాంత రా. ఇప్పుడు మీ ఇద్దరికి బాగా హ్యాపీగా ఉందా? మా ఆంటీని అంకుల్ని అవమానించిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అయినా మీకు ఏ సంబంధం ఉందని మా ఇంటి విషయాల్లో తలదూరుస్తున్నారు? అసలు ఇది ఇల్లు సత్రమా అర్థం కావటం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆశ్రిత, నువ్వు ఈ మధ్య చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు. అసలు నువ్వేంటి? ప్రేమించిన వాడు దూరం అయితే నాలాగా తిరిగి ఎలాగైనా పొందాలి అనుకోవాలే కాని వెనకే ఉండి వాళ్ళిద్దరిని కలపాలి అని తెగ ఆరాట పడిపోతున్నావేంటి? అసలు నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సింపుల్. నువ్వు వశిష్ఠని ప్రేమించావు, నేను వశిష్ఠ మనసుని ప్రేమించాను. నీలా మనిషిని ప్రేమించుంటే వశిష్ఠ నాకే దక్కాలని ప్రయత్నించేదాన్ని. కానీ నేను తన మనసుని ప్రేమించాను. అందుకే వశిష్ఠ సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను. ప్రేమ గురించి నీలాంటి మనసు లేని వాళ్ళకి అర్థం కాదులే. పదక్క. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు. శ్రియా ఏంటి చూస్తుంటే చాలా చిరాగ్గా కనిపిస్తున్నట్టుంది? ఏమై ఉంటుంది? అమ్మా శ్రియా, ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అయిపోయింది, అంతా అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏంటమ్మా నువ్వు అనేది? మన ప్లాన్ ప్రకారమే
ఆ ఏకాంతని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాం కదా. అలాంటప్పుడు నీ జీవితం ఎందుకు నాశనం అవుతుంది? తన బతుకు రోడ్డున పడినందుకు ఆ ఏకాంత బాధపడాలి కానీ నువ్వెందుకమ్మా బాధపడ్డావు? ఆ, దాన్ని వశిష్ఠ నుంచి దూరం చేసి నేను దగ్గర అవ్వాలని చాలా పెద్ద ప్లాన్ వేశాం. కానీ మనం వేసిన ప్లాన్ మనకే రివర్స్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును, మనం వెళ్ళగొట్టాము అనుకున్న ఆ ఏకాంత మళ్ళీ తిరిగొచ్చింది. ఏకాంత మళ్ళీ వచ్చిందా? కాదు, పోయింది అనుకున్న దరిద్రాన్ని వశిష్ఠే వెళ్ళి మరీ తీసుకొచ్చాడు. ఏంటమ్మా శ్రీయా నువ్వు చెప్పేది? అసలేం జరిగింది? నీకు అవమానం జరిగింది ఏకాంత వల్ల కాదు. దీనంతటికి కారణం ఆశ్రితనే. మనం వేసిన ప్రతి ప్లాన్ చెడగొడుతుంది. వశిష్ఠ నుంచి ఏకాంతని దూరం చేయాలని నేను ప్రయత్నిస్తుంటే ఆ ఆశ్రిత వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని చూస్తుంది. అసలు మన ఇంట్లో జరిగిన విషయం ఆశ్రితకి ఎలా తెలిసింది? ఉంది కదా ఆ ఆశ్రితతో ఒక లావణ్య. అదే జరిగిందంతా చెప్పి ఆశ్రితని వెంట పెట్టుకొని వచ్చింది. ఆ ఏకాంత ఎక్కడ తిరిగితే అక్కడికి దాని నీడలా ఆ లావణ్య కూడా తిరుగుతుంది. దీనికి ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటే చాలు, ఆ వార్త ఆశ్రిత వరకు వెళ్ళిపోతుంది. వెంటనే అది సిఐడి ఆఫీసర్ లాగా వచ్చి ఇక్కడ పడుతుంది. ఛ! ఈ ఆశ్రిత ఒకటి మన ప్రతి ప్లాన్కి అడ్డొచ్చి చెడగొడుతోంది. హ! అయినా దానికి అసలు ఈ ఇంటితో ఏం సంబంధం ఉందని ఇలా ఇక్కడిక్కడే తిరుగుతోంది? ప్రేమ. మాజీ ప్రియుడి మీద ప్రేమని చంపుకోలేక వశిష్ఠ చుట్టూ తిరుగుతోంది. ఛ! ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఆ ఆశ్రిత ఇక్కడ ఉన్నంతసేపు మనం అనుకున్నది ఏది జరగనిచ్చేటట్లేదు. నువ్వు అర్జెంటుగా దాన్ని ఈ ఇంటికి రాకుండా చేయాలి. ఇప్పటికే ఏకాంత మనకి తలనొప్పిగా మారింది అనుకుంటే ఇదొకటి. ఏదో ఒకటి చేసి ఆశ్రితని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేయాలి. ఛ! ఏం చేయాలి? చిచి, ఏ మనిషండి మీరు? తప్పుదారిలో వెళ్తున్న కూతుర్ని మందలించి దాని జీవితాన్ని సరిచేయాల్సింది పోయి అది చేసే పిచ్చి పిచ్చి పనులకి సపోర్ట్ చేస్తారా? పద్మా, నీకేం తెలీదు. నువ్వు అనవసరంగా మధ్యలోకి రాక్కో. అవును, మీలాగా కలిసిన వాళ్ళని విడదీయడం నాకెలాగో తెలియదులేండి. ఏకాంత, వశిష్ఠ, ఆశ్రిత ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలని అనుకునేవాళ్ళు. అందుకే వాళ్ళ ముగ్గురు మాటలు కలిశాయి. మీరు వాళ్ళని విడదీయాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. చూడండి, ఒకవేళ మీరనుకున్నది జరిగినా ఆ పాపం ఊరికినే పోదండి. మమ్మీ, పాప పుణ్యాల్ని లెక్క పెట్టడానికి పైన దేవుడున్నాడు. ఆయన చూసుకుంటాడు. నువ్వేం చెప్పాల్సిన పని లేదు. అయినా నువ్వేంటే కూతురు జీవితం నాశనం చేసిన దాని మీద పగబట్టక కన్న కూతురు మీదే కక్ష సాధిస్తున్నావు. నేనింతేనండి. మంచి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాను. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా వాళ్ళని మాత్రం విడదీయలేరు. ఇక నుంచైనా అలాంటి ఆలోచనలు మానుకుని మంచిగా ఉండండి. ఛ! దీన్ని ఈ జన్మలో మార్చలే. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు. ఛ!
వెళ్ళిపోయిందనుకున్న తిరిగొచ్చింది. అది మావయ్య మావయ్య అని పిలుస్తుంటే కంపరం పుడుతోంది. ఆ ఏకాంత వెళ్ళిపోవడంతో పరిస్థితులు చక్కబడినట్టే చక్కబడి మళ్లీ దాని రాకతో చేయి జారిపోయాయి. ఎలా ఎలా దాన్ని వశిష్ఠ నుంచి శాశ్వతంగా దూరం చేసేది ఎలా? మావయ్య, ఏంటి రూమ్లో ఒంటరిగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? వెళ్ళిపోయింది అనుకున్నది మళ్ళీ వచ్చింది, ఇప్పుడు ఎలా రా బాబు అనుకుంటున్నారా? ఏం చేస్తాం మావయ్య గారు, చేసిన పాపాలు ఊరికనే పోతాయా? వెంటాడి వెంటాడి నిరంతరం మనకి మనశ్శాంతి లేకుండా చేసే వరకు వాటికి నిద్ర పట్టదు, మనల్ని నిద్రపోనివ్వవు. నీలాంటి వాళ్ళని నా జీవితంలో చాలా మందిని చూశాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఓహో, అదే విషయం. ఆ కంపెనీ మీద మీరు ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించారు అంటే మావయ్య గారు చాలా కష్టపడి ఉంటారు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నాలాంటి అమ్మాయిల్ని అడ్డం పెట్టుకుని సంపాదించారు అని. ఏకాంత! ఎందుకు మావయ్య గారు అంత కోపం? నాలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అన్నారు కదా, కానీ వాళ్ళల్లో నాలాంటిదుంటే ఇలా జరుగుతుందని మీరు ఊహించుండరు. అందరిలాగే మీరిచ్చిన డబ్బుకి ఆశపడి మీ మాటలకి భయపడే అమ్మాయి కాదు ఈ ఏకాంత. నీతిగా నిజాయితీగా బతికేదాన్ని. అలాంటి నా జీవితాన్ని నీ స్వార్థం కోసం వాడుకున్నావు. నిన్ను మనశ్శాంతిగా ఎలా ఉండనిస్తాను? నేను కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి నీతో సమాధానం చెప్పిస్తాను. నువ్వు చేసిన తప్పుని నిన్ను ఎవరైతే పెద్ద మనిషి అంటున్నారో వాళ్ళందరి ముందు నీ అంతట నువ్వే ఒప్పుకునేలా చేస్తాను. నాకు క్షమాపణ చెప్పేలా చేస్తాను మిస్టర్ సవ్యసాచి. ఏకాంత, నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావు. నేను నిన్ను క్షమాపణ అడగడమా? అది ఎప్పటికీ జరగని పని. జరగదా? నువ్వు చేయలేవు అన్నవి జరిపించి చూపించడం ఈ ఏకాంతకి కొత్తేం కాదు. నేను చెప్పింది జరిగే రోజు రావడానికి ఎక్కువ కాలం పట్టదు. రెడీగా ఉండు. అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండాలి కదా. ఏం చేస్తారు మావయ్య గారు? మళ్ళీ ఇంకో కొత్త ప్లాన్ వేసి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతారా? మీరంతా నన్ను కావాలనే అవమానించి ఇంట్లో నుంచి పంపారని తెలుసు. నేను వెళ్ళిన మరుక్షణమే వశిష్ఠ నా కోసం నన్ను వెతుక్కుంటూ వస్తాడని తెలుసు. మీరు నన్ను చులకనగా చేసి మాట్లాడినప్పుడే నేను మీ అందరి మీద రివర్స్ అయి సమాధానం చెప్పగలను. కానీ అలా చేస్తే వశిష్ఠ దృష్టిలో నేనే తప్పు చేసిందాన్ని అవుతాను. అందుకే మీరు ఎన్నన్నా మౌనంగా భరించాను. మీ ప్లాన్లు మీకుంటే నా ప్లాన్లు నాకుంటాయి మావయ్య.
ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మీరంతా ఏకమైనా నన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టలేరు. నేను ఈ ఇంటి కోడలిగా ఇక్కడే ఉంటా. మీరు చేసిన దానికి వడ్డీతో సహా అన్ని తిరిగిచ్చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆశ్రిత, ఏకాంతని వశిష్ఠ హనీమూన్కి తీసుకెళ్తా అన్నప్పుడు చాలా సంతోషించాను. వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరిగి ఒకటవుతారు, వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి అనుకున్నాను. వశిష్ఠ నన్ను మర్చిపోయి భార్యగా ఏకాంత స్థానాన్ని గుర్తించి తన మీద ప్రేమని పెంచుకుంటాడని ఆశపడ్డాను. కానీ అనుకున్నదేదీ అవ్వలేదు. అర్థాంతరంగా ఆగిపోయిన కథ మళ్ళీ మొదటికొచ్చినట్టు అయింది. ఇలా జరిగిందేంటి? దీనంతటికీ కారణం ఆ శ్రీ అనే. దానికి మొదటి నుండి ఏకాంత అంటే నచ్చదు. తను పెళ్లి చేసుకుందాం అనుకున్న వశిష్ఠను ఏకాంత పెళ్లి చేసుకుందని కక్ష కట్టింది. వశిష్ఠ వాళ్ళ అమ్మా నాన్న తమకి చెప్పకుండా ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కోపంతో ఉన్నారు. అందుకే ఏకాంతని వశిష్ఠ అమ్మా నాన్న కోడలిగా అంగీకరించడం లేదు. ఆ ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలన్నా ఏకాంతని వశిష్ఠ అమ్మా నాన్న కోడలిగా అంగీకరించాలన్నా ముందా శ్రేయని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి. లేదా దాని మాటలు ఎవరూ పట్టించుకోకుండానైనా చెయ్యాలి. అది జరిగే పని నాక. ప్రతి కుటుంబంలో అత్తాకోడల మధ్య గొడవలనేవి సహజం. ఇవాళ కొట్టుకున్న వాళ్ళే రేపు కలిసిమెలిసి ఉంటారు. ఆ అత్తాకోడలు ఒకటవ్వాలంటే ఏదైనా ఒక సందర్భాన్ని మనం వాడుకుని వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరిగేలా చెయ్యాలి. ఒకసారి వాళ్ళిద్దరూ ఒకరి గురించొకరు అర్థం చేసుకుని కలిశారంటే శ్రేయ లాంటి వాళ్ళు 100 మంది మధ్యలో వచ్చినా వాళ్ళనేమి చేయలేరు. నువ్వు చెప్పేది బాగానే ఉందక్క, కానీ అలాంటి సందర్భం కలిసి రావాలి కదా. కలిసి రావడం కాదు, మనమే కల్పిద్దాం. అర్థం కాలేదు. వశిష్ఠ వాళ్ళమ్మ వశిష్ఠ పెళ్లిని ఎలాగో దగ్గరుండి చూడలేకపోయింది. తనకి మొదటి నుండి తన కన్న కొడుకు పెళ్లి తన కళ్ళ ముందు జరగలేదని బాధ. జరిగిపోయిన పెళ్లిని మళ్ళీ మనం ఎలాగూ చేయలేం. అందుకే పెళ్లి తర్వాత సాంప్రదాయం ప్రకారం 16వ రోజు జరగాల్సిన నల్లపూసలు మార్చే ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో వశిష్ఠ అమ్మా నాన్నల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. వశిష్ఠ అమ్మా నాన్న ఆ ఫంక్షన్లో ఏకాంతకి దగ్గరయ్యే ఛాన్సులు ఎక్కువే ఉన్నాయి. దాంతో నువ్వు అనుకున్నట్టు ఏకాంత వశిష్ఠల మధ్య అన్యోన్యత పెరిగి ఒక్కటయ్యే అవకాశం ఉంటుంది. 16వ రోజు నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ జరగాలి అంటే ఆ ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? ఆ ఇంట్లో ఏకాంత సంతోషంగా ఉండాలని అనుకునే వాళ్ళకంటే ఏకాంత బాధపడితే చూసి సంతోషించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అలాంటప్పుడు ఈ ఫంక్షన్ చేయడానికి మనకి సపోర్ట్ చేసేది ఎవరు?
అక్కడ ఏం చేయాలన్నా మనకు ఆ ఇంటి నుండి వశిష్ఠే కాకుండా ఇంకెవరైనా సహాయం చేయగలరాక? ఆ ఇంట్లో పద్మగారు మొదటి నుండి వశిష్ఠకి సపోర్టుగా ఉంటున్నారు. ఆవిడ తన కూతురు పెళ్లి వశిష్ఠతో జరగలేదని ఎప్పుడు బాధపడలేదు. నువ్వు చూసావు కదా. ఆ ఇంట్లో ఫంక్షన్ జరగాలి అంటే అది పద్మగారి వల్లే అవుతుంది. మనం ఆవిడని ఒకసారి కలిసి ఈ ఫంక్షన్ గురించి చెప్తే మనకి సపోర్ట్ చేస్తుందేమో.